Raj. బాధాకరమైనటువంటి ఘటన. తెలంగాణకు చెందినటువంటి విద్యార్థి చనిపోయాడు. ఎల్బీ నగర్ పరిధిలో బిఎన్ నగర్కు చెందినటువంటి పోలే చంద్రశేఖర్ 2023లో ఆయన బీడిఎస్ పూర్తి చేసి పై చదువుల కోసం అమెరికా వెళ్ళిండు. అక్కడ మాస్టర్స్ కోర్సు కొనసాగిస్తూ పార్ట్ టైంగా ఒక హెల్త్ కేర్ సెంటర్లో పనిచేస్తున్నటువంటి సమాచారం అయితే అందుతోంది. అయితే శనివారం తెల్లవారుజామున డాలస్లోని నార్త్ మాక్ ఆర్థర్ బులేవార్డ్ ప్రాంతంలో ఈ సంఘటన అయితే జరిగింది. షాపింగ్ సెంటర్ సమీపంలో ఒక గుర్తు తెలియనటువంటి వ్యక్తి కాల్పులు జరిపారు. ఆ సమయంలో అక్కడి నుంచి వెళ్తున్నటువంటి చంద్రశేఖర్కు బుల్లెట్ తాకింది. దీంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో చూసిన స్థానికులు పోలీసులకు ఇమ్మీడియట్గా సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకోవడం, ఆసుపత్రికి తరలించే లోపే చంద్రశేఖర్ చనిపోయాడు. సో ఇంకా అసలు ఎట్లా జరిగింది ఈ సంఘటన ఏంటి అనేది కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే రాబరీ అటెంప్ట్లో భాగంగా ఈ కాల్పులు జరిగినట్టుగా భావిస్తున్నారు. ఎందుకంటే నిందితులు ఘటన అనంతరం వాళ్ళు పారిపోయారు. పోలీసులు ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ని సేకరించి నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇండియన్ కాన్సులేట్ కూడా ఘటనపై అమెరికా అధికారులతో ప్రస్తుతం మాట్లాడుతోంది. ఒక్కసారిగా చంద్రశేఖర్ మృతి చెందాడు అన్నటువంటి వార్త తెలిసిన వెంటనే కూడా ఆయన స్వస్థలం ఏదైతే ఎల్బీ నగర్ ఉందో, ఎల్బీ నగర్ పరిధిలోని బిఎన్ నగర్లో ఒక్కసారిగా షాక్ అయిపోయారు అందరూ కూడా. తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఈ వార్త విని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. బిఎన్ రెడ్డి నగర్లో ఉన్నటువంటి ఇప్పుడు బాధిత కుటుంబాన్ని అయితే ఎమ్మెల్యే, అక్కడ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అట్లాగే మాజీ మంత్రి హరీష్ రావు కుటుంబానికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఎలా జరిగింది ఏంటి డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడే ప్రయత్నం చేశారు. తన కుమారుడు ఇక లేడన్న విషయం మేము అసలు జీర్ణించుకోలేము. జస్ట్ 3 ఏళ్ళు మాత్రమే అయింది నా కుమారుడు వెళ్ళి, ఇట్లా తిరిగి రాని లోకాలకు వెళ్తాడు అని మేము ఊహించలేదు. 3 నెలల తర్వాత వస్తానమ్మా అని మాట్లాడాడు అన్నటువంటి మాట పాప మా తల్లి చెప్తే రోదిస్తోంది. పూర్తిగా వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అయితే తెలియజేస్తున్నారు చాలామంది నాయకులు. చంద్రశేఖర్ మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి తీసుకురావడానికి తెలంగాణ ఎన్ఆర్ఐ విభాగం కావచ్చు, అమెరికా ఇండియన్ ఎంబసీ కావచ్చు చర్యలు ఆల్రెడీ స్టార్ట్ చేసింది. భారత రాయబార కార్యాలయం కూడా స్థానిక ఎన్జిఓల సహాయంతో ఈ పార్థివ దేహాన్ని ఇక్కడికి పంపించే ప్రక్రియను స్పీడప్ చేయడంలో భాగంగా సంప్రదింపులు అయితే జరుపుతోంది. 2 రోజుల్లో మృతదేహం హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉందని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఘటన తర్వాత మరోసారి అమెరికాలో ఉన్నటువంటి తెలుగు విద్యార్థుల్లో ఒక ఆందోళన స్టార్ట్ అయింది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రుల్లో కూడా ఒక ఆందోళన మొదలైంది. అమెరికాలో భారతీయ విద్యార్థులపై చాలా ఫ్రీక్వెంట్లీ దాడులు జరుగుతున్నాయి. అంటే అడపాదడపా అని కాదు, అసలు రెగ్యులర్గా దాడులు జరుగుతున్నాయి. సో ఈ సంఘటన ఇప్పుడు ఇంకా కలవరపెడుతోంది తల్లిదండ్రుల్ని. ఈ విద్యార్థుల భద్రతకు సంబంధించి అమెరికాలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ కావచ్చు, కాన్సులేట్లు కావచ్చు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి అని తెలుగు అసోసియేషన్లతోని మాట్లాడుతూ తల్లిదండ్రులు చెప్తున్నారు. అట్లాగే తెలుగు అసోసియేషన్స్ కూడా మాట్లాడుతున్నాయి. మరీ విపరీతంగా పెరుగుతున్నాయి. అసలు భద్రత ఉందా లేదా అన్న డౌట్ కలుగుతోంది మాకు. ఇన్నేళ్లలో లేనిది అసలు ఈ మధ్య కాలంలోనే క్రైమ్ రేట్ పెరగడం, తర్వాత తెలుగు విద్యార్థులు ఆర్ ఇండియన్కి సంబంధించిన వాళ్ళు చాలామంది చనిపోతున్నారు, గాయాల పాలవుతున్నారు, ఏదో ఒక ఇన్సిడెంట్లో ఏదో ఒకటి జరుగుతోంది అన్నటువంటి మాటనైతే చెప్తూ ఉన్నారు. సో అమెరికాలో దుండగుల కాల్పుల్లో చంద్రశేఖర్ మృతి చెందడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని
భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. చంద్రశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది అని కూడా భరోసా ఇచ్చారు. మధు యాష్కి, కాంగ్రెస్ సీనియర్ లీడర్ మాజీ ఎంపీ మధు యాష్కి కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కూడా వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని కలిసి, లీడర్స్ అందరూ కూడా వెళ్ళి కలుస్తున్నారు, సానుభూతిని తెలియజేస్తున్నారు. గవర్నమెంట్ పరంగా ఏం చేయబోతున్నామని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బాడీని ఎంత త్వరగా అయితే అంత త్వరగా రప్పించే ప్రక్రియ కూడా మేము చేపడుతున్నాం అన్నటువంటి మాట చెప్తున్నారు. కానీ ఏది ఏమైనా మరోసారి మరో తెలుగు బిడ్డ ఇప్పుడు అమెరికాలో చనిపోయాడు. ఈ వార్త నిజంగా దిగ్భ్రాంతే కాదు, భయాందోళనకు కూడా గురి చేస్తోంది. వస్తుంది అంటే ఏమనలేదండి, జస్ట్ వచ్చి మాటల కౌంటర్ ఒకటే స్టేషన్ బిజినెస్ అయిపోయింది. అక్కడ బిజినెస్ కంప్లీట్ పార్ట్ టైం చేసేది నైట్ పూట యూఎస్ డల్లాస్లో సార్. గ్యాస్ స్టేషన్లో పార్ట్ టైం చేస్తుంటే ఎవరో అన్నయ్య పక్కన వచ్చి షూట్ చేసేది. మొన్ననే పీజీ అవును సార్, మొన్న ఇక్కడ వీడియోస్ చేసిండు సెంట్రల్ డాక్టర్ పని సార్ కొత్తపేటలో. ఇక్కడ అయిపోయిందని అక్కడ పీజీ చేసుకొని వచ్చి ఇక్కడ క్లినిక్ వెళ్దామని అనుకున్నాం సార్. అది అనుకోకుండా ఇట్లా మేము ఆల్రెడీ చాలా ఇన్సిడెంట్ చేస్తూనే ఉన్నాం. ఎప్పుడు భయం అయినా మాకు చెప్తే ఇట్లా అయింది అట్లా అయిందని చెప్తుంది. మేము కూడా అవన్నీ పంపిస్తున్నాము, చాలా జాగ్రత్తగా ఉండు అది ఇది అని చెప్తూనే ఉన్నాం. కానీ ఇక ఆయన పార్ట్ టైం వేసుకొని మమ్మల్ని పైసలు అడగలేక ఆయన ఖర్చుల గురించి అని పార్ట్ టైం వేసుకొని మొన్ననే నాకు 3 పాపలు పుట్టినండి. అన్న కూడా మ్యారేజ్ అయింది. ఇక ఎందుకు ఇంట్లో అన్నదంలో మీరు కష్టం పెట్టడం లేకుండా పార్ట్ టైం చేసుకోవడం అక్కడ చదువు అవుతుంది. ఆయనకు మ్యారేజ్ ఏం కాలేదు సార్. 29 ఇయర్స్. చిన్నోడు, మా ఇద్దరి కంటే మా ఇద్దరు అన్నదమ్ముల కంటే చిన్నోడు. రూమ్మేట్స్ అంటే ఎవరు లేరు కానీ ఫ్రెండ్స్ ఉన్నారు సార్, క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళు వేరే కంట్రీ ఉంటే కూడా వస్తున్నారు. ఒక ఆయన ఫ్లోరిడా ఉంటే ఒక ఆయన అక్కడనే ఉంటే నియర్ బై ఉంటే వస్తున్నారు. అదే సార్ కొద్దిగా భారీ వచ్చేటట్టు కాంటాక్ట్ వల్ల పాస్పోర్ట్ గిట్ట తీయాల్సి వస్తుంది. ఈస్టర్న్లో ఇండియన్ కాన్సులేట్తో మాట్లాడి పాస్పోర్ట్ సెంటర్లోకి వాటి తీసుకోవడానికి ఇండియన్ కాన్సులేట్ పర్మిషన్ ఇస్తుంది. వాళ్ళు తీసుకొని చేపిస్తాను. అంతా లోకల్ కూడా
ఉన్నారు సార్, పర్మనెంట్గా చూసుకునే వాళ్ళు ఉన్నారు. ఒక్కడే ఉంటాడా లేక రూమ్ షేరింగ్? రూమ్ షేరింగ్ ఉంటారు. రూమ్ షేరింగ్ ఉంటే వాళ్ళు రూమ్మేట్ ఉంటే కొద్దిగా సార్ చాలా కొద్దిగా ఫండ్స్ కూడా మా దగ్గర సార్ చాలా ఇబ్బందులు మన ఎప్పుడైనా ఉన్నతనే స్పీకర్ సార్ ఫ్రాన్సిస్కో ఉంటాడు. సో అతను ఆయనతో మాట్లాడి ఇక్కడ హ్యూస్టన్ వేరే కాన్సెప్ట్ ఉంటుంది, అయితే ఫోన్ చేసి తొందరగా నేను అక్కడ వాళ్ళ రూమ్మేట్ నెంబర్ ఇస్తే కోఆర్డినేట్ చేసి పంపిస్తాను. రాష్ట్రకి ఇచ్చినాక టెక్స్ట్ చేయండి చేసి పెట్టాలి. మాట్లాడుతున్నాను.